ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు మోదీ నారాయణ స్వామి, బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ శ్రేణుల సమక్షంలో పట్టణ అధ్యక్షుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఏలేశ్వరం నగర పంచాయతీలో మా అందరూ అభిమాన నాయకురాలు ప్రతిపాడు శాసనసభ్యులైనటువంటి శ్రీమతి ఒరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోదిరెడ్డి గోపి గారు, అలాగే నేను, మాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్డీఏ శ్రేణులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా వందన కార్యక్రమం చేసి ఈ పార్టీ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంస్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ చరిత్రలో కనీవిని ఎరిగిన రీతిలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిందని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ ఇప్పుడు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానుల యొక్క సమక్షంలో ఈరోజు ఘనంగా మా ప్రతిపాడు ఎమ్మెల్యే, మా అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు మేము జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఈ మార్చి 29, 1982లో తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం, స్థాపించడం, ధర్మిల రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తూ పేదోడికి కడుపు నిండా తిండి పెట్టాలని ఒక లక్ష్యంతో ₹2 కిలో బియ్యం కానీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానీ, రైతులకు ₹50 సబ్సిడీ కరెంట్ ఇవ్వడం కానీ ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుని తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ఏ విధంగా కూడా అన్ని విధాల పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీని దిశ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు వాడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మేమందరం కూడా ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడానికి మేమందరం గర్వించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం గురించి మన అన్న లోకేష్ బాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొన్ననే మనం అందరం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి బీమాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి పార్టీని ఎంతో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తా ఉంటే ప్రతిపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సత్యప్రభారాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి ఏలేశ్వరం పట్టణం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా సోదరులు నారాయణ స్వామి గారు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, నాయకులు కానీ నిరంతరం శ్రమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేణులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మన సత్యప్రభారాజు గారి నాయకత్వాన్ని ఇంకా ప్రతిపాడు నియోజకవర్గంలో బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందించే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.